మంత్రి నారా లోకేష్ క్షణాల్లో స్పందించడం వల్ల తెలుగువారికి పెద్ద ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే కృష్ణా జిల్లా నుంచి కోడూరు, విజయవాడ ప్రాంతాల్లో 50 మంది భక్తులు పైగా మొక్కు తీర్చుకోవడానికి నాగపట్నంలో ఉన్న వేళాంగిణి మాత గుడికి వెళ్లారు. అక్కడ బస్సులో లగేజ్ ఎక్కించే సందర్భంలో ఆటో డ్రైవర్లు బస్సును త్వరగా తీసేయాలని యాత్రికులను బెదిరించారు. 5 నిమిషాలు ఆగమని యాత్రికులు కోరగా ఆటో డ్రైవర్లు గొడవకు దిగారు. ఆ గొడవ మరికాస్త పెద్దదై దౌర్జన్యంగా కత్తులు, రాడ్లతో యాత్రికుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడు దాటి ఎట్లా వెళతారో చూస్తాం, మీ బస్సును వెంబడిస్తామన్నారు. వెంటనే యాత్రికుల బృందానికి సంబంధించిన పాస్టర్ కొడాలి విజయ్ కుమార్ మంత్రి నారా లోకేష్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మంత్రి లోకేష్ వెంటనే స్పందించి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ కూడా వెంటనే అక్కడ పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేసి యాత్రికులను సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ పంపమని ఆదేశించారు. సురక్షితంగా యాత్రికులు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఈరోజు ప్రాణాలతో బయటపడ్డామంటే దానికి కారణం మంత్రి లోకేష్ అని మంత్రి లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు యాత్రికులు.